గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంపు. పెట్రోల్ డీజిల్ పై లీటర్కు 2 రూపాయలు పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ. పెట్రోల్ భారం కంపెనీలే భరిస్తాయని చెప్పినటువంటి కేంద్రం 50 రూపాయలు పెరిగింది. గ్యాస్ ఈ రోజు నుంచి గృహ అవసరాలకు వాడుకునేటటువంటిది 50 పెరిగింది. ఇది దేశం కోసం లేకపోతే ఇంకో ఏదో చెప్తారు. ఇక ఎవరు నరేంద్ర మోడీ గారి బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్ చెప్తారు. ఇక అంటే కొంత ట్రంప్ తీసుకునేటటువంటి నిర్ణయాల మీద కూడా ఇది ఆధారపడి ఉంది. ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు మామూలు కఠినంగా ఉంటలేవు. మనకి రావాల్సిన దానికి ఎక్కువ వేస్తున్నాడు, ట్యాక్స్ ఎక్కువ వేస్తున్నాడు, అన్ని సుంకాలన్నీ పెంచుతున్నాడు. పెంచడంతో ఇక్కడ ఎఫెక్ట్ పడుతున్నది. 2 రూపాయలు పెరిగింది, అది కేంద్రమే భరాయిస్తుంది. కానీ 50 రూపాయలు మాత్రానికి ఈరోజు సామాన్యుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా 50 రూపాయలు కట్టుకోవాల్సిందే అని చెప్పి ఒక వార్త కనపడతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను 50 పెంచింది. సాధారణ వినియోగదారులతో పాటు తగ్గితే మాత్రానికి 5 రూపాయలు 10 రూపాయలు తగ్గుతుంది. గ్యాస్ పెరిగితే ఒకేసారి ఇట్లా పెరుగుతుంది 50. పెట్రోల్ డీజిల్ ఒకవేళ తగ్గితే పైసలలో తగ్గుతుంది, పెరిగితే రూపాయలలో పెరుగుతుంది. సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం కింద ఎల్పిజి కనెక్షన్ పొందిన పేదలకు కూడా ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తాజా పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ఏటా 400 కోట్ల వరకు భారం పడనుందట. రాష్ట్రంలో మొత్తం 1.30 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా వారిలో తెల్ల రేషన్ కార్డుల కనెక్షన్లు 81 లక్షల దాకా ఉన్నాయి. ఇవి కాకుండా 8 లక్షల దాకా ఉజ్వల లబ్ధిదారులు ఉన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు మహాలక్ష్మి స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం 500కే సిలిండర్ అందిస్తుంది. ఎంతమందికి అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్? ఇక్కడే చెప్పింది కదా, ఒక్కసారి చూడండి. తెల్ల రేషన్ కార్డుదారులు మొత్తం 81 లక్షల మంది ఉన్నారట. తెలంగాణ రాష్ట్రంలో 81 లక్షల మంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అందించేది ఎంతమందికో తెలుసా? ఆ లెక్క రాయలే. మరి బాజాప్తా ఎంత, కనీసం ఒక 20% కూడా రావట్లే. గ్యాస్ కనెక్షన్ 500 రూపాయలు ఏదైతే ఉందో 20% కూడా వస్తలేదు. స్కీమ్ కింద ఇక 500 కేసీఆర్ అందిస్తున్నది, 500కే సిలిండర్ అందిస్తుంది. ఉజ్వల స్కీమ్ కింద కేంద్రం ఒక్కొక్క కనెక్షన్ పై 200 చొప్పున సబ్సిడీ ఇస్తున్నది. ఈ సబ్సిడీ కొన్ని పైసలు పడతాయని చెప్తారు కదా అకౌంట్లో పైసలు. సో వాళ్ళు కూడా 50 రూపాయలు కట్టాల్సిందేనట. కట్టాల్సిందే. 2వ పేజీలో కూడా ఉన్నది వార్త, ఒకసారి చూద్దాం. ఇంకో గ్యాస్ సిలిండర్ పై ఇక ఈ పెంపుతో 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర సాధారణ వినియోగదారులకు 803 నుంచి 853కు పెరిగినట్లయింది. రాష్ట్రానికి వచ్చేసరికి రవాణా ఛార్జీలతో కలిపి ఒక్కో సిలిండర్ 905కు చేరనుంది. కాగా ఏటా ప్రతి కుటుంబం సగటున 6 సిలిండర్ల చొప్పున వినియోగిస్తారని భావించిన మహాలక్ష్మి వినియోగదారుల రూపంలో రాష్ట్ర సర్కార్ ఏటా సుమారు 240 కోట్ల దాకా అదనంగా భరించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన 49 లక్షల మంది లబ్ధిదారులపై ఏటా 150 కోట్ల భారం పడనుంది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు. పెట్రోల్ డీజిల్ పై లీటర్కు 2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. అయితే పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ భారం వినియోగదారులపై పడదని, కంపెనీలే చెల్లిస్తాయని కేంద్రం ప్రకటించిందట. పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు ఉండదు. ఇవి ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వస్తాయి. తాజా పెంపుతో పెట్రోల్ పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం లీటర్కు 11 నుంచి 13కి, డీజిల్ పై 8 నుంచి 10కి పెరిగిందట. దీంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై విధించే మొత్తం పన్నులు లీటర్కు 19.9 నుంచి 21.9కి చేరిందట. సో ఇవన్నీ కంపెనీలే పెట్టుకుంటాయట. సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ ఏ కంపెనీస్ ఉన్నాయో అవే పెట్టుకుంటాయట. సో ఇవన్నీ ఎంత పెరిగింది, ఏం పెరిగింది అనేది ప్రధానంగా అన్ని దినపత్రికలలో కూడా మనకి ఇదే కనపడతా ఉన్నది. సో సామాన్యుల మీద భారం పడబోతా ఉంది. ఈనాడులో వంట గ్యాస్ సిలిండర్ పై 50 పెంపు. హైదరాబాద్ లో 905కు చేరిన ధర. గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం సోమవారం 50 చొప్పున పెంచింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో రాష్ట్రంలో అటు సామాన్య వినియోగదారులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై కలిసి ప్రతి నెల 71 కోట్ల రూపాయలు భారం పడనుందట. రాష్ట్రంలో వినియోగదారులు నెలకు దాదాపు 1 కోటి వరకు సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వారిపై ప్రత్యక్షంగా 50 కోట్ల అదనపు భారం పడనుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇట్లా సామాన్యుల మీద భారం వేసేది. ఇప్పటికే గ్యాసు మామూలుగా కాదు, ఇక 1000 చేస్తారు దీన్ని చిన్నగా 2028 మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి 1000 రూపాయలు రౌండ్ ఫిగర్ చేసి కూర్చుంటారు అనమాట. ఈ సిల్లర్ గిల్లర్లు ఎందుకులే అని చెప్పేసి ఏమన్నా అడిగితే ఇదంతా కూడా ఇక ఇదే చెప్తారు కదా, వేరే ముచ్చట్లు డైవర్ట్ చేసేటట్టు ముచ్చట్లు చెప్తారు బీజేపీ వాళ్ళు. మనకేం సంబంధం లేదు, ఇదంతా
ట్రంప్ చేసినటువంటి ఇది, లేకపోతే దేశం బాగుపడాలంటే మనం ఎట్లాంటివి చేయాలి, ఇంకేం చెప్తారంటే ఆ ప్రజలకి అసలు విలువ అర్థం కావట్లే, గ్యాస్ విలువ, అందుకే పెంచితే తక్కువ వాడతారు, ఈ చెప్తారు అనమాట. ఈ పనికిరాని ముచ్చట్లు మొత్తం బీజేపీ వాళ్ళు చెప్పేటటువంటి ముచ్చట్లు. మరి ట్రంప్ గెలిస్తే మనకు బాగుంటది, మన దేశానికి బాగుంటది అనుకున్నాం, కానీ ఏడ బాగుండదండి. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి వెళ్ళి మనకు ఒకటే బ్యాటింగ్, మన విద్యార్థుల్ని అసలు కనీసం ఆడ ప్రశాంతంగా ఉంచట్లేదు, పోవడానికి కఠినం చేసిన రూల్స్, అసలు పోవడానికి అసలు అవకాశమే లేదు, ఇప్పుడు పోనీకి అవకాశమే లేదు. మరి ఇట్లా ఉన్నది పరిస్థితి. ఏది ఏమైనా కానీ ఇక అందరూ వీళ్ళంతా కలిసి, కేంద్ర ప్రభుత్వం ఏంది, ట్రంప్ అయితే వీళ్ళందరూ కలిసి ప్రతి కుటుంబానికి 50 రూపాయలు అంటే మామూలుగా 2 నెలలకు ఒకటి 50 అటు మొత్తం పెంచి పడేసిర్రు. సామాన్యుడు ఏమైపోవాలి, రోజు రోజుకి ఇట్లా రేట్లు పెరిగిపోతా ఉన్నాయి, భారం అయితే పెరిగింది. వంట గ్యాస్ మీద ఒక 50 రూపాయలు ఈ రోజు నుంచి అదనంగా వెచ్చించాలని చెప్పేసి ప్రధానంగా ఒక వార్త అయితే మనకు కనబడతా ఉన్నది.